కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇళ్ళన్నీ ఆపి ఇంటి మీద రోడ్డు పోసి రోడ్డుని ఇబ్బంది ఉండి ఈ మోరి కూడా ఈచలాడ క్లీన్ చేసే బాధ్యత. ఈరోజు స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల భాగంగా 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బూడిదమ్మ అభ్యర్థిగా నేను ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు అన్నిత్యం ప్రజలలో ఉంటూ పనిచేసే వ్యక్తిగా ప్రజల కోసం ఇక్కడ ప్రభుత్వం ఏర్పడగానే అనేక కార్యక్రమాలు చేపట్టినాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ వార్డును అభివృద్ధి చేసుకున్నాం. పదవి ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తారని ప్రజలంతా కూడా నన్ను ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజలు ఒక పేద బిడ్డగా నన్ను పేదోని పైన నువ్వు పనిచేస్తూ ఖచ్చితంగా పబ్లిక్ పనిచేసే వ్యక్తిగా ఒక నాయకుడు కావాలి, ఒక యువ నాయకుడు కావాలని నన్ను ప్రజలంతా కూడా నన్ను ముందుకు తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు మన ప్రాంత ఆలేరు ప్రజల ఆపద బాంధవుడు అన్న ఐలన్న గారు బలపరిచి ఈరోజు అన్న నన్ను బరిలోకి దింపారు. ప్రజల కోసం అన్నిత్యం పనిచేయడమే నా లక్ష్యంగా, ఈ వార్డును ఇంకా అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఈ ప్రాంతానికి ఈ వార్డుకు 22 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. పూర్తిగా అన్ని కంప్లీట్ అయినాయి. అందరూ కూడా ఇందిరమ్మ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా సుమారు 25-30 ఇండ్లు ఈ వార్డుకు అవసరం ఉన్నాయి. అవి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే కంపల్సరిగా స్థానిక సంస్థలు అయిపోయిన తర్వాత పెడదామని చెప్పి అన్న మాటిచ్చిండు. అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ నుండి గాంధీనగర్ వరకు డబల్ సీసీ రోడ్డు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతో ఇబ్బంది అయ్యి కింద పడి చాలామంది ఇబ్బంది పడే క్రమంలో ఖచ్చితంగా ప్రజలందరం కూడా పోయి అన్న మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పేదోడికి న్యాయం జరుగుతుందని ఏవైతే నమ్మి ప్రజాపాలన తెచ్చుకున్నామో అదేవిధంగా ప్రజలంతా కూడా ఆరతి పట్టి ఖచ్చితంగా ఐలన్నను ఎమ్మెల్యే చేసుకుంటే మాకు ఈరోజు న్యాయం జరుగుతుందని చెప్పి ముందుకొచ్చి ఎమ్మెల్యేగా చేసుకొని ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టినాం. ప్రభుత్వం అండగా ఉండి ప్రజాపాలనతో ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బలపరిచిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తిని మేము గెలిపించుకుంటామని పబ్లిక్ కూడా ఎక్కడి పోయినా ఎవరిని అడిగినా బిడ్డ నువ్వు చిన్నోడు అని చెప్తారు, కానీ చిన్నోడే ఎక్కువ పని చేస్తాడు బిడ్డ. చిన్నోడు అంటే చిన్నోడితోనే తమ్మే ఏదైనా ఏది. ఇటు రారా అంటే వస్తావు, పోరా అంటే పోతావు, కూసోరా అంటే కూర్చుంటావు, నిలవడం అంటే నిలబడతావు అని ఎవరు చూసినా ఎక్కడికి పోయినా తమ్మి నీకు పని చేసి పెట్టే బాధ్యత ఉంది, నీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నీకు బీఫామ్ వచ్చింది, ఏది ఉన్నా పని చేయడానికి నేను ఉంటా అని చెప్పి నేను ప్రజలకు ఈ 2వ వార్డు ప్రజలకు కోరుకుంటూ ఏది ఉన్నా అనునిత్యం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వార్డును అభివృద్ధి చేయడమే నా లక్ష్యం, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. ఒక యువకుడిగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ఉచిత ఆర్టీసీ బస్సు నిర్వహించింది. అదేవిధంగా గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రభుత్వం చేపట్టి పేదోడి కంటే అండ కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుందని ఇవాళ ఈ 2వ వార్డు ప్రజలంతా కూడా ఆరాధనలు పడుతున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ప్రచారం చేసిపోతే అన్న నువ్వు వచ్చినా రాకపోయినా మేము వేసేది నీకే అన్న ఓటు అని కూడా ప్రజలందరూ కూడా అన్నకు భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2వ వార్డు ప్రజలంతా కూడా భారీ మెజార్టీతోని ఘన విజయాన్ని నాకు ఇస్తారనే నమ్మకం పూర్తిగా ప్రజల మీద నాకు ఉంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఐలన్నకు మేము గిఫ్ట్ ఇస్తాం, తమ్మి నువ్వేం ఫికర్ పడకు, నువ్వు ఇబ్బంది పడకు, నిమ్మలంగా ఉండని కూడా నాకు భరోసా ఇస్తున్నారు మా వార్డు ప్రజలు.